నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చూపిస్తానండి. అక్కడక్కడ కొన్ని పనులు. ఇక్కడ 5:45కి లేచానండి. టైం ఎంత అయిందంటే చూపించలేదు. లేచి వెంటనే బ్రష్ చేసేసి ఇంకా ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టాను. అలాగే పాలకూర పప్పు చేద్దామని ఒక పక్క దాకలో కడిగి పెట్టాను. ఇక్కడ నాది కుక్కరు పని చేయట్లేదండి. అందుకే ఇక్కడ చిన్న దాకలో కడిగి పెట్టాను. ఎప్పుడు చూసినా నా వ్లాగ్స్లో పప్పే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు. నేను చేసినప్పుడు అలాగే పప్పే వండుతున్నాను. ఏమీ అనుకోకండి రోజు పప్పే తింటారా అని. లేదండి, నేను వ్లాగ్ చేసినప్పుడు మాత్రం మీకు అలా పప్పు కనిపిస్తుంది. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ వేసానండి. బట్టలు అయిపోతాయి కదా మనం పనులంతా చేసుకునే లోపు. ఆ తర్వాత ఆరబెట్టేసుకోవచ్చు. ముందు రోజు నైటే ఈడ్చిన బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి పెట్టేస్తానండి. లేవగానే ఇలా వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఒక 10 నిమిషాలు టైం సేవ్ అవుతుంది. ఇంకా బ్రష్ చేసేస్తానండి. ముందు స్టార్ట్ చేసేవే నేను బ్రష్ చేసి స్టార్ట్ చేస్తాను పనులన్నీ కూడా. కొంచెం నేను గోరువెచ్చని వాటర్ తాగుతున్నానండి ఈ మధ్య. పరగడుపున కాఫీ టీలు ఎక్కువ తాగకూడదు అంటున్నారు కదా, అందుకని కొంచెం వాటర్ వేడి చేసుకొని తాగుతూ ఉంటాను, ఒక పెద్ద గ్లాసు. అలా మీరు కూడా పాటించండి. ఉదయమే పరగడుపున కాఫీ టీలు హెల్త్కి అంత మంచిది కాదండి, అందుకని చెప్తున్నాను. ఎవరన్నా కూడా నాలాగే ఉదయం కాఫీ టీ అలా తాగితే ఇలాగ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యమే కదండి మనకు ఏదైనా ఉందని అంటే ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం కదా. ఆరోగ్యం ఉంటే మనం ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కాకుండా ఏదైనా సాధించగలుగుతాము. మన పిల్లలు కూడా మంచిగా చూసుకోవచ్చు. ఇలాగ ఒక గ్లాసు తాగేస్తానండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి కొంచెం కాఫీ కలుపుకుంటాను. ఇంకా మా చిన్న పాప లేచి రెడీ అవుతుందండి స్కూల్కి. ఇడ్లీ చేశాను, అలాగే చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ముందు రోజు నైటే పల్లీలు అవన్నీ వేయించేసి పెట్టేసుకుంటాను. తర్వాత లేవగానే మిక్సీ వేసేసుకొని తాలింపు వేసుకోవడమే. ఇలా ముందు రోజు నైటే మనం అలా చేసి పెట్టేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. ఒక పక్క చట్నీ కూడా వేసేసానండి, మిక్సీ వేసాను. అలాగే పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కొంచెం టైం దొరికింది. కాఫీ కలుపుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ కలుపుకుంటానండి. కప్పు నిండుగా కూడా తాగను, ఒక హాఫ్ గ్లాస్ సరిపెట్టుకుంటాను. ఇక టైం ఉంటే బయట ముగ్గేస్తానండి. కొంచెం ముందు లేచాననుకుంటే బయట ముగ్గేస్తాను. అలాగే లేదు అనుకుంటే తన్ని బస్ ఎక్కిచ్చేసాక వచ్చి ముగ్గు వేసుకుంటానండి వాకిట్లో. ఇక మా పెద్ద పాప కూడా లేచి చదువుకుంటుందండి. తనకు కూడా టిఫిన్ పెట్టాలి. ఇక తనకు పెట్టి నేను కూడా తినాలన్నమాట. ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కూడా తర్వాత చేసుకుంటానండి మెల్లగా, మా చిన్నమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినాక. తను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందండి. టీఎస్ఆర్జేసీకి ప్రిపేర్ అవుతుంది. 21 ఉంది, ఏప్రిల్ 21. ఇంకా చిన్నమ్మాయిని డ్రాప్ చేసి వచ్చినాక చూసారా ఇక్కడ బయట ముగ్గు ఎలా వేసుకున్నాను. ఆ రోజు ఫ్రైడే అనుకుంటండి, అందుకే ముగ్గులో పసుపు కుంకుమ వేశాను. ఒక్కరోజు వేయిపోయినా కానీ నాకు ఏదో బోసిగా అనిపిస్తుందండి. అందుకే కొంచెం లేట్ అయినా కానీ బద్దకిచ్చకుండా వేసుకుంటానండి ముగ్గు. ఎలాగైనా ఇంటి ముందు ముగ్గు ఉంటే కళ వేరు కదండి. ఇంకా మేమిద్దరం కూడా టిఫిన్ చేయాలండి. అంతకుముందు మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదండి. అక్కడ చాలా ప్లేస్ ఉండేది. నాకు వచ్చిన ముగ్గులతోనే ప్రయోగాలు చేసి వాటిని పెద్ద పెద్ద ముగ్గులుగా చేసేదాన్నండి. వాటిని ఎలాగైనా చాలా పెద్ద ముగ్గు వేసి నా ముగ్గు చూసుకొని నేనే చాలాసార్లు ముచ్చట పడేదాన్ని. అరే ఈరోజు ఎంత బాగా వేసాను ముగ్గు అని అనిపిస్తూ ఉండేది ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ చిన్న వాకిలి కదండి, అడ్జస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత మా ఇద్దరికి ఇడ్లీ పెట్టానండి. కుక్కర్లో ఉడుకుతున్నాయి. ఇంకా ఉడికాక ఇలా ఇద్దరు తినేసి తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటామండి. తను 20 డేస్ లేదు కదా, ఇంకా ముచ్చట్లన్నీ నాతో చెప్తూ ఉంటుంది. అవన్నీ ఓపిగ్గా వింటూ ఉంటాను. తను అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉంటానండి. ఇలా మిక్సీ జార్లో ఉంచింది ఏంటో అనుకున్నారండి బాబోయ్, అలా ఏం కాదండి. ఈ మధ్య ఇడ్లీ వేసినప్పుడు చాలా గిన్నెలు అవుతున్నాయండి. గంట సేపు పడుతుంది నాకు ఆ గిన్నెలు తోమడానికి. అందుకనే కొంచెం మా ఇద్దరు ఉన్నప్పుడు ఉంటే కనుక ఇట్లా మిక్సీలో పెట్టేస్తాను. లేదంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మాత్రం గిన్నెలో వేస్తానండి. లేదంటే మగవాళ్ళు ఊరుకో కదండి, నీకు బద్ధకం చాలా ఎక్కువైపోయింది అంటూ ఉంటారు కదా సరదాకైనా కూడా. ఆయన అలా అనర్లేండి, కాకపోతే నేనే అలా చెప్తున్నాను. ఇంకా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇంకా మా పెద్ద పాప జుట్టు ఈ మధ్య ఎండుగడ్డలా తయారైందండి.
హాస్టల్కి వెళ్ళొచ్చాక అస్తమానం తలస్నానం చేసేదంట. ఫ్రెండ్స్ అందరూ వీళ్ళందరూ కలిసి అస్తమానం తలస్నానం చేయడం వల్ల చుండ్రు కూడా బాగా వచ్చిందండి. వాళ్ళే రుద్దుకుంటారండి. అయినా నేను అక్కడికి చెప్తూ ఉంటాను, తలస్నానం బాగా మంచిగా చేయమ్మా అని. చేస్తూ ఉంటుంది కానీ ఎక్కువ డాండ్రఫ్ అనేది వచ్చేసింది. జుట్టు కూడా తెగ ఊడిపోతుందండి బాబు అసలు. మా అమ్మాయి జుట్టు ఇంకా బాగుండేది. తను అంతకుముందు చాలా బ్లాక్గా చాలా ఒత్తుగా అనిపించేది. ఇప్పుడు జుట్టు కూడా ఊడిపోయిందండి 10th వచ్చాక. ఇంకా ఉన్న జుట్టునే జాగ్రత్తగా కాపాడాలి కదా. నాకు లేని జుట్టు నా కూతురు కన్నా ఉందని సంతోషిస్తానండి. చిన్నప్పుడు నాది కూడా అంతే ఉండదులేండి. ఈ మధ్య కొంచెం బ్లడ్ తక్కువైపోయి ఆ మధ్య చాలా ఊడిపోయిందండి నా జుట్టు. అందుకే ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఇది ఎండు ఖర్జూరం అండి. ఒక 5-6 కడిగి పెట్టేస్తాను. అలా తీరుకున్నప్పుడు ఆ వాటర్ తాగేసి అలా ఖర్జూరం తినేస్తూ ఉంటాను. ఇంకా డేట్స్ కూడా తింటానండి. డేట్స్, అంజీరా అవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టే మీ మధ్య ఇలా మాట్లాడుతున్నాను నేను. లేదంటే డాక్టర్ గారు చాలా కష్టమని చెప్పారండి ఆ మధ్య. ఇంకా తర్వాత భోంచేశాక ఇలా బియ్యపిండి, శనగపిండి డబ్బాలో వేసుకుంటానండి. ఒకసారి జల్లించేసి పెట్టేసుకుంటే మనకి అప్పుడప్పుడు ఏదైనా కావాలనుకుంటే ఆ జల్లించడం అనేది లేకుండా, ప్రాసెస్ ఎక్కువగా లేకుండా ముందుగానే జల్లి చేసి పెట్టేసుకుంటే పిండి అవంతా కూడా త్వరగా చేసేసుకోవచ్చు. బజ్జీలు కానీ, పకోడీలు కానీ అలాంటివి. ఇది బియ్యపిండి అండి. బియ్యపిండి కూడా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను. ఇది కొన్న బియ్యపిండి కాదండి. నేనే అక్కడ ఆడిస్తూ ఉంటాను. స్టోర్ బియ్యం కడిగేసి ఎండబెట్టేసి ఇక్కడ మాకు దగ్గరలోనే మిల్లు ఉందండి. మిల్లులో ఆడిచ్చేస్తాను. ఇంకా శనగపిండి మాత్రం కొనుక్కుంటామండి. కానీ కొనుక్కున్నది ఎంతకో అంత టేస్ట్ అనిపించదండి శనగపిండి నాకు. అది కూడా ఈసారి పప్పులు కొని శనగపిండి కూడా పట్టించుకోవాలి. ఆ తర్వాత నేను ఆ రోజు బజ్జీలు వేశానండి. అరటికాయ బజ్జీ మీరు షార్ట్లో కూడా చూడొచ్చు. ఆ రోజు బజ్జీలు వేశాను. అదంతా కూడా నేను షార్ట్లో పెట్టాను కదా, ఇక్కడ నేను పెట్టట్లేదండి, మీకు బోరు కొట్టేస్తుంది. ఇదేనండి నా అరటికాయ బజ్జీ. వచ్చినాయి కానీ బజ్జీలు ఎందుకో నాకు అంత టేస్ట్ అనిపించలేదండి. ఇంకొంచెం టేస్ట్ ఉంటే బాగుండు అనిపించింది. ఈసారి ఇంకా బాగా ట్రై చేస్తానండి. ఈ మధ్య నాకు కొంచెం తింటుంటే పడట్లేదు, అందుకే వేయట్లేదండి ఎక్కువగా బజ్జీలు. అంతకుముందు ఖాళీ దొరికినప్పుడల్లా పకోడీలు, బజ్జీలు అవన్నీ బాగా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని అండి. కేకులు కూడా బాగా చేసేదాన్ని. ఈ మధ్య ఓపిక తగ్గిపోయిందండి. జనాలకి ఇప్పుడు ఎవరు చూసినా కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూనే ఉంటారు కదా. కానీ తప్పదు కదండి. ఇది మరుసటి రోజు అనుకుంటండి, లేదు ఆదివారం నేడు ఆ రోజు ఏం చేశాను, గుత్తి వంకాయ ఫ్రై చేశానండి. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. చూసారా, ఇక్కడ గుత్తి వంకాయలు కొన్ని కడిగి ఉప్పు వేసి నీళ్ళలో అలా పెట్టేశాను, లేదంటే కండ్ర ఎక్కుతాయి కదా. కొన్ని వేయించుకుంటూ పక్కన పెట్టేసుకుంటున్నానండి. గుత్తి వంకాయ ఫ్రై అను ఆ రోజు ఏదో చారు చేసినట్టున్నానండి. ఆ చారు కూడా టమాటా చారు ఏదో చేశానండి, అది కూడా ఉంది పక్కన మీకు కనిపిస్తుంది గిన్నెలో. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ సండే రోజు మార్కెట్ ఉంటుంది మాకు ఇక్కడ. కూరగాయలు తెచ్చుకున్నాము. మా వారు తెస్తారండి, కాకపోతే ఆ రోజు నేను కూడా వెళ్ళాను. అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాను, కొంచెం ఇంట్లో ఉండి బోర్ కొడతా ఉంటుంది కదా. ఆ తర్వాత మల్లెపూలు కూడా తీసుకొచ్చేసాము. మల్లెపూల సీజన్లో మల్లెపూలు దొరికినప్పుడల్లా తెచ్చేసుకుంటానండి. అది కట్టడానికి మాత్రం అస్సలు తీరికే దొరకదు నాకు. మొన్నటి వ్లాగ్లో మీ అందరూ చూసే ఉంటారు. పూలన్నీ కూడా వాడిపోయినాక కడుతూ ఉంటాను. ఏం చేస్తామండి, హౌస్ వైఫ్ లైఫ్ అంతా కూడా ఇలానే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఒక 3-4 మూరలు కంపల్సరీ అవుతాయండి మల్లెపూలు. ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. రాగానే ఒక గంట సేపు ఇవన్నీ కూడా సర్దేసుకోవడం సరిపోతుంది. ఒక గంట సేపు పట్టిద్ది ఇవన్నీ కూడా సర్దుకోవడం నీట్గా. చూసారా, ఇవి ఈ స్వీట్ పొటాటో ఉంటాయి కదా, చిలకడ దుంపలు అవి. అలాగే శనక్కాయలు, ఇప్పుడు పల్లీలు కదా, అవి శనక్కాయలు, పచ్చి శనక్కాయలు తీసుకొచ్చాము. సాయంత్రం టైంలో ఉడకబెట్టి పెట్టేస్తాను పిల్లలకి. ఆ తర్వాత టీ పెట్టానండి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి, చాలా పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా టీ పెట్టేశాను. మా వారికి ఇచ్చేసి నేను కూడా కప్పు నిండా తాగట్లేదండి, కొంచెం తాగేస్తాను. ఇదిగోండి చూడండి, ఇలా సర్ది పెట్టుకుంటాను కూరగాయలు.
కూరగాయల రేట్లు చాలా బాగా పెరిగిపోయినాయండి. ఏదన్నా హాఫ్ కేజీ అడిగితే చాలు 30, 40 అంటున్నారు. ఇవాళ అన్నీ తీసుకొచ్చుకున్నానండి. నిమ్మకాయలు కూడా చాలా తీసుకొచ్చాను. నిమ్మకాయలు, కాలీఫ్లవరు, వంకాయలు అవన్నీ కూడా తీసుకొచ్చాము. వంకాయలు అన్నీ తీసుకురామండి. కేజీ తీసుకురాము, ఒక హాఫ్ కేజీ తీసుకొస్తాము. కానీ బాగున్నాయి ఫ్రెష్గా. కూరగాయలన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. అందుకే వారం రోజులు సరిపడా తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇవన్నీ కూడా అలా సర్ది పెట్టేసుకుంటానండి. ఒక 1 వీక్ దాకా ఏమీ పాడవవు. ఇదేనండి నా ఇవాల్టి వ్లాగ్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి.